కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కి మరణించింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి కనిపించింది. ఇది చూసిన రైతులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది కాదు కొండ సెలవు తిందే చాలా మటుకి ఇటు కాదులే పంపేసేదాన్ని. ఇది అంటే మన ఏరియా చుట్టుపక్కల తమ ప్రాంతంతో చిరుతపులి సంచరించడం, అది ఉచ్చులో చిక్కి మరణించడంతో మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి మృతి ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ మహేష్ ఫోన్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, గన్నవరం దగ్గర ఉన్న మెట్లపల్లిలో చిరుతపులి మరణించినట్లుగా మనకి తెలుస్తోంది. అక్కడ అడవి పందుల కోసం బిగించిన ఉచ్చులో అయితే చిరుతపులి చిక్కి మరణించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మెట్టపల్లిలో చిరుతపులి మరణం అనేది కలకలం రేపుతోంది. అయితే అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి ఆ చిరుత మరణించినట్లుగా కూడా ఆ పొలం యొక్క కాపరి అయిన మల్లేష్ ద్వారా తెలిసింది. ఈ రోజు ఉదయం తాను తన పని విధులు నిర్వహించేందుకు ఆ పొలంలో కట్టె పొలాలు ఎరికిన క్రమంలో ఆ చిరుతపులిని చూశాడు. చూసి వెంటనే ఆ రైతుకు తెలియపరచగా రైతు అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారం చేరవేయటం అనేది కూడా జరిగింది. అయితే పొలంలో ఆ మామిడి తోటకు అడవి పందులు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. వాటిని చంపేందుకు మాత్రమే తాము ఉచ్చు బిగించామని, వాటిలో ఈ చిరుతపులి చనిపోవటం అనేది ఒకంత వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ చిరుతపులి అనేది ఎక్కడ నుంచి తప్పించుకు వచ్చింది అనే దానిపై పోలీసులు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అయితే దీనిపై చిరుతపులి వలన ఎవరికి ఏ హాని జరగకపోవటం ఒకంత వారి మొహాల్లో సంతోషాలు అయితే కనిపిస్తున్నాయి. దీని వలన రేపు ఫ్యూచర్ లో ఏ ఇబ్బందులు కూడా రాకుండా ఇలాగే మరొక చిరుతపులి కూడా ఇటు వచ్చి తమ ప్రాంత వాసుల్ని కలకలం ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి కూడా స్థానికులు కోరుకోవటం అయితే జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆ పరిసర ప్రాంత పోలీస్ స్టేషన్ అయిన ఆత్కూరు ఎస్ఐ సంఘటన స్థలానికి కూడా చేరుకున్నారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు, ఇది అటు పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చి ఉండొచ్చని. అయితే ఏలూరు రేంజ్ కు వచ్చిన డిఎఫ్ఓ గారికి కూడా సమాచారం కూడా చేరవేశామని, వారు కూడా వచ్చి దీనిపై పరిశీలిస్తారని కూడా ఎస్ఐ సురేష్ కూడా చెప్పారు. అయితే చనిపోయింది మగ చిరుతపులిగా కూడా వీరు ఎస్ఐ సురేష్ నిర్ధారించారు. లారీ ఎస్ మహేష్, ఇక ఫ్యూచర్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు వన్యప్రాణుల రక్షణకు కావచ్చు, ఇటు ప్రజల భద్రతకు కావచ్చు, ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? అయితే వన్యప్రాణుల రక్ష చట్టం దాని ప్రకారంగా వన్యప్రాణులు రక్షించడం అనేది ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత. అయితే దీనిపై సంఘటనా స్థలానికి ముందు డిఎఫ్ఓ గారు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే దీనిపై ఉన్నతాధికారులకు కూడా సమాచారం చేరవేసి వారు ఏం చెప్తారో వారి విధానాల ప్రకారంగా కూడా తాము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నారు. లహరి రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాది గణపవారి కూడా ఉంది. మేము ఎక్కడికే వలస వచ్చాము. వానర్ గారి పొద్దున్నే పొలంలో నరకాలి అంటే వచ్చాము. మేము వచ్చే టైం 6 అయిద్దండి. నరకటాగానే సుమారు పెట్టేసరికి మత్తలు కనపడితే ఎగడిపోయాము. అదేం జరిగింది. తర్వాత ఈయన వస్తే ఈయన తోడు తీసుకుని వచ్చాము. మీరు చూడంగానే ఎవరికి ఫోన్ చేశారండి? అది మా వానర్గా చేసాము. చేస్తే ఆయన వచ్చిన దాకా వెళ్ళమోకంటే మేము రాలేదండి. గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో విధంగా మెట్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒక చిరుతపులి ఉచ్చుకి చిక్కుకొని చనిపోయిందనే విషయం మా దృష్టికి రావడంతో ఇక్కడ వచ్చాను నేను.
వచ్చి విచారించాము. ఇక్కడ ఈ వసంతవాడికి చెందిన దుర్గారావు గారు అనే అతనికి చెందిన ఈ మామిడి తోట అనేది మన కొండ ప్రాంతానికి సరిహద్దుగా ఉంటుంది. ఇందులో మామిడి మొక్కలు పెంచుకుంటున్నారు ఆయన. ఈరోజు ఉదయం వాళ్ళ తోటలో పనిచేసే మల్లేష్ అనే వ్యక్తి ఇక్కడికి చేను చుట్టూ ఉన్న కట్టెపల్లలో అవన్నీ సేకరించుకోవడానికి వచ్చినప్పుడు ఈ చిరుతపులి ఉచ్చులో పడి చనిపోయి ఉండటానికి గమనించి వెంటనే ఈ పొలం యజమానికి చెప్పినట్టుగా చెప్తారు. దీన్ని బట్టి ఇక్కడ మేము వచ్చి చూసాము. ఇది రాత్రి లేదా నిన్న సాయంత్రం ఆ ప్రాంతంలో ఈ ఉచ్చులో చిక్కుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాము. గత కొన్ని రోజుల ముందు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్ళు అవి ఈ మామిడి తోటలలో ఎవరైతే కోళ్ళ పెంపకం చేస్తున్నారో అక్కడ కూడా 2-3 సందర్భాల్లో ఇట్లా ఈ చిరుతపులి అటాక్ చేసిన విధంగా జరిగినట్టుగా చెప్తున్నారు వీళ్ళు పబ్లిక్. అయితే ఈ విషయాన్ని మేము ఫారెస్ట్ అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత దీన్ని చట్టపరంగా చర్యలు